హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. అది వచ్చేసి సిరపురి రవ్వ కేసరి. దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మామూలుగా మనం తిననీకైనా ఏదానికైనా చాలా ఈజీగా అయిపోతే టేస్టీ కూడా ఉంటుంది. మన పాతకాలం నుంచి చేసే స్వీట్ రెసిపీ అండి ఇది. దానికోసం కావాల్సిన పదార్థాలు అయితే చక్కెర, రవ్వ, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాలు, వాటర్. ఇంతే ఫ్రెండ్స్. తయారు చేసుకున్న విధానం వచ్చి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అందులో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకుండా పర్లేదు. తర్వాత అదే నెయ్యిలో 1 కప్పు నేను రవ్వ తీసుకున్నాను. ఆ రవ్వ వచ్చేసి బాగా వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. కలర్ గిటం ఎక్కువ వైట్నెస్తో కాకుండా కొంచెం కలర్ చేంజ్గా వస్తుంది. దానివల్ల చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. తర్వాత నెక్స్ట్ అయితే ఇవైతే 1/2 లీటర్ పాలు ఫ్రెండ్స్. దానికోసం నేనైతే 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత పాలు 1/2 లీటర్ పాలు. నేను మరీ జారుడుగా కాకుండా కొంచెం గట్టిగా చేస్తున్నాను స్వీటు. కొంచెం మనకు జారుడుగా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇంకొన్ని మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ అసలు పాలు లేకుండా అయినా ఓన్లీ వాటర్తోనైనా చేసుకోవచ్చు. కానీ ఇలా పాలు యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అందుకే ఇలా నేనైతే పాలు యాడ్ చేసి చేస్తున్నాను. పాలైతే బాగా మరగనివ్వాలి. బాగా ఒక 10 మినిట్స్ వరకు ఇట్లా బాగా మరగనివ్వాలి. పాలైతే బాగా మరిగిపోతున్నాయి. అందులోనే అయితే ఇలాచీ గిట వేసేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత 1/3 వంతు కప్పు నేనైతే చక్కెర వేసుకున్నాను. ఒక కప్పుకి 1/2 కప్పు అంత తక్కువ చక్కెర వేసుకున్నాను. అప్పుడైతే స్వీట్నెస్ కొంచెం సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. 1 కప్కి 1 కప్పు వేసుకోవచ్చు. నేను కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను. చక్కెర బాగా కరిగిన తర్వాత పాలు గిట బాగా మరిగిపోయాయి. ఇప్పుడైతే మనము ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వ ఇందులో వేసుకొని బాగా తిప్పుతూ కలుపుకోవాలి. చూడండి, పాలైతే బాగా మరిగిపోయాయి. ఇప్పుడు నేనైతే రవ్వ వేసుకుంటాను ఇందులో. ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే రవ్వ చూడండి, రవ్వ అయితే ఎంత కలర్గా అనిపిస్తుందో. సిమ్లో పెట్టుకొని రవ్వ వేసుకోవాలి. అందులో బాగా తిప్పుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. చూడండి, ఇప్పుడు వేసినప్పుడు రవ్వ పాలల్లో వేసినప్పుడు ఎంత చిక్కగా ఎంత పలసగా ఉంది. ఇప్పుడు అది బాగా ఉడికి బాగా గట్టిగా దగ్గరికి అయిపోతుంది. చూడండి, అది తిప్పుతుంటేనే మనకు తెలుస్తుంది. థిక్నెస్ అవుతూ ఉంటుంది మనం కలిపిన కొద్దికి. నాకైతే ఒక రౌండ్ బాల్ కట్టేసింది. బాగా మిక్స్ చేసుకోకపోతే అలా బాల్స్ లెక్క వస్తాయి. బాగా మంచిగా అలా మిక్స్ చేసేసుకోవాలి. నాకైతే ఇంకా థిక్నెస్ వచ్చేస్తుంది. చూడండి, బాగా ఉడికిపోతుంది రవ్వ కేసరి అయితే. అలా బాగా ఉడికించుకొని చూడండి, ఇప్పుడు జారుగా ఉంది. ఇంకొక 1-2 మినిట్స్ తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడైతే మనం ముందుగానే వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొకసారి కలుపుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు, ఇంట్లో ఏవీ లేవన్నప్పుడు రవ్వ అయితే కంపల్సరీ ఉంటాయి కాబట్టి రవ్వ షుగర్తో ఇలా చేసుకొని తినొచ్చు. మన స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. దీన్ని మనం వేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి అండ్ సిరపురి రెడీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.